హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. ఇంకా లేచాను. ఎంత చలి అని పడుకున్నా లేవక తప్పదనమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇట్లా కిచెన్ అంతా ఇలా ఉంది. నైట్ అంతా గందరగోళంగా అలానే చేసి పడుకున్నామనమాట. ఇంకా పొద్దున్న లేచి బాసనలన్నీ కడుగుతున్నాను. కడుక్కుంటాను ఒక దగ్గర గులుక్కుంటా ఉంటున్నాను. ఎందుకంటే ఆ బాధ నేనే అనుభవించాలి కదా! ఎవరికన్నా ఏం లాభం లేదు. ఏంటంటారా? ఆ బాసనలు కడుగుతున్నంతసేపు చలికి తట్టుకోలేకపోయాను. అసలు ఫ్రిడ్జ్‌లోంచి నీళ్ళు వచ్చినట్టున్నాయన్నమాట చల్లగా. నిజంగా ఇళ్ళలో పనిచేసే వాళ్ళు ఎలా చేస్తారో కానీ చాలా గ్రేట్ అండి బాబోయ్! ఈ చలికాలం అయితే చాలా కష్టం పాపం వాళ్ళకైతే. ఆ తర్వాత ఇంకా నేనైతే ఈ వంట అన్నీ చేసేసాను. ఇంకా ఇవాళ కర్రీకి వచ్చేసి అది పెద్ద చిక్కుడుకాయ చేసేసాను. ఇడ్లీ, చట్నీ చేసి పిల్లలు తినేసి వెళ్ళిపోయిన తర్వాత మిషన్‌లో బట్టలైతే వేసేసాను. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి పూజ చేసేసుకున్నాను. పూజ చేసేసిన తర్వాత టిఫిన్ తిన్న తర్వాత ఎందుకో నాకు కూడా చలి ఎక్కువైపోయింది. తిన్నంత సేపు పని చేసినంత సేపు చలి ఏమనిపించదు. తిన్న తర్వాత ఇంకా చలి ఎక్కువైపోతదనమాట. ఏముంది బయట నిలబడ్డా కూడా చల్ల గాలే